నమస్తే, నేను విషిత. ఉత్తరాంధ్ర కల్పవల్లి గజపతుల ఆడపడుచు భక్తుల కొంగు బంగారం సిరులు కురిపించే అమ్మ పైడి తల్లమ్మ మహోత్సవం సిరులనిచ్చే అమ్మోరు సిరినానోత్సవం ఇవాల్టి మ్యాగజైన్. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడి తల్లమ్మ తొలివేకున ప్రతిధ్వనించే శ్రీ పైడి తల్లి అమ్మవారి సుప్రభాతం విద్యాల నగరానికే మణిభాసితం. ఓ చారిత్రక నేపథ్యంలో విషాదాంతమైన రాచరికపు ఆడపడుచే కాలగమనంలో సామాన్యుల అసామాన్యమైన భక్తికి పొంగి కొంగు బంగారంగా మారిన పైడి తల్లి ఉదంతం. ఉత్తరాంధ్ర సిరుల తల్లి జన్మ వృత్తాంతమేంటి? విజయనగర సంస్థాన దిశలైన పూసపాటి గజపతులకు పైడి మాంబకున్న అనుబంధం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే బొబ్బిలి యుద్ధ నేపథ్యాన్ని తెలుసుకోవాల్సిందే. సుమారు 265 సంవత్సరాల క్రితం తెలుగు సంస్థానాధీశులను విడదీయాలని ఫ్రెంచ్ సైన్యాధికారి బుస్సీ కుట్ర ఫలితంగానే బొబ్బిలి యుద్ధం జరిగింది. 1757 జనవరి 23వ తేదీన జరిగిన ఈ చారిత్రాత్మక పోరు విజయనగరం బొబ్బిలి సంస్థానాలకు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చాయి. అయితే యుద్ధంతో పాటు మరొక ఆధ్యాత్మిక కోణం కూడా బొబ్బిలి యుద్ధంతోనే సాక్షాత్కరించింది. అప్పటి విజయనగర పాలకుడు పెద విజయరామరాజు సోదరి పైడి తల్లమ్మ పెద్ద చెరువులో లీనమై దేవిలో ఐక్యమవడం అనేది ఇక్కడ ఉత్తరాంధ్రల కల్పవల్లిగా తిరిగి సాక్షాత్కరించిన ఘటనే. ప్రతి ఏటా దశమి వెళ్ళిన మరుసటి మంగళవారం పైడి తల్లమ్మ సంబరాలుగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పాలకులు చాలామంది ఉన్నా ప్రజల నాలికలపై చిరస్థాయిగా నిలిచిపోయే ఏలికలు మాత్రం కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో విజయనగరం సంస్థానాధీశులైన పూసపాటి గజపతులను ముందుగా చెప్పుకోవచ్చు. తరతరాల నుంచి ఆధ్యాత్మిక చింతనా తత్పరులైన గజపతుల ఆడపడుచే కాలగమనంలో ఉత్తరాంధ్ర కల్పవల్లిగా ఖ్యాతిగాంచింది. అయితే దీని వెనుక ఉజ్వలమైన చరిత్ర దాగుంది. స్వదేశీ సంస్థానాలను స్వాధీనం చేసుకోవడానికి ఓ విదేశీ సైన్యాధికారి పన్నిన కుట్రను ముందే గ్రహించిన ఓ చిన్నారి పసిడి తల్లి ఆవేదన ఇది. అనివార్యమైన బొబ్బిలి యుద్ధం ఫలితాన్ని దుర్గాదేవి అంశ ద్వారా ముందే తెలుసుకున్న పైడిమాంబ తన సోదరుని వెతుక్కుంటూ విజయనగర పట్టణ సరిహద్దులైన ఈ ప్రాంతం వచ్చేసరికి తన అన్న యుద్ధంలో వీరమరణం పొందాడన్న వార్త తెలుసుకుని సొమ్మసిల్లి పడిపోయింది. అనంతరం పక్కనే ఉన్న పెద్ద చెరువుల ఆత్మార్పణం కావించి తన సహాయకుడు పతివాడ అప్పలనాయుడుకు స్వప్నంలో సాక్షాత్కరించింది. తాను ఇదే ప్రదేశంలో దేవతగా వెలవాలనుకుంటున్నట్లు తన విగ్రహాన్ని పెద్ద చెరువులో దొరుకుతుందని ముందే సూచించడంతో ఇక్కడే వనంగుడిని ప్రతిష్ఠించారు. ఫ్రెంచ్ సైన్యాధికారైన బుస్సీ కుట్ర ఫలితమే 1757లో జరిగిన విజయనగరం బొబ్బిలి యుద్ధం. అయితే ఈ కుట్రను దేవి ఉపాసకురాలైన చిన్నారి పైడిమాంబ ముందే గ్రహించి తన అన్న అప్పటి విజయనగరం సామ్రాజ్య పాలకుడైన పెద విజయరామరాజును యుద్ధం వద్దని హెచ్చరించింది. అయినా ఆమె మాటను పెడచెవిన పెట్టిన విజయరామరాజు యుద్ధానికి వెళ్లాడు. మరోవైపు బుస్సీ దొర కుట్ర విషయాన్ని అన్నకు తెలియజేయాలని విజయనగరం నుంచి బయలుదేరగా అప్పటికే విజయరామరాజు బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుని చేతిలో వీరస్వర్గం పొందాడు. ఈ విషయాన్ని తన సహాయకుడి ద్వారా గ్రహించిన పైడిమాంబ నగర శివార్లలోని వనంతోట వద్ద సొమ్మసిల్లి పడిపోయింది. అనంతరం తేరుకుని తన అన్నలేని జీవితం తనకు వద్దనుకుని పట్టణానికి పశ్చిమంగా ఉన్న పెద్ద చెరువులో పడి ఆత్మార్పణం గావించింది. ఆ తరువాత సహాయకుడు అప్పలనాయుడు స్వప్నంలో కనిపించి తాను పెద్ద చెరువులో విగ్రహం రూపంలో లభిస్తానని, తనకు పూజలు చెయ్యాలని, మేలు జరుగుతుందని సూచించింది. దీంతో అప్పటి పూసపాటి వారసుడు ఆనంద గజపతిరాజు ఆధ్వర్యంలో విగ్రహాన్ని వెలికితీసి ఆమె ఆదేశాను ప్రకారం ఆత్మత్యాగం కావించిన వనంతోటలోనే గుడి నిర్మించి ప్రతిష్ఠించారు. అదే నేడు విజయనగరం రైల్వే స్టేషన్కు ఎదురుగా ఉన్న వనం గుడిగా వెలిసి అమ్మవారికి పూజలందిస్తోంది. వాస్తవానికి ఇక్కడ ఏడాదికి 6 నెలల పాటు అమ్మవారి మూల విరాట్టుకు పూజలు జరుగుతాయి. చింతమాను సుమారు 45-50 అడుగుల ఎత్తులో ఉండే సిరిమాను అమ్మవారు కోరుకోవడం జరుగుతుంది. ఆ సిరిమాను తీసుకుని వచ్చేటప్పుడు దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ వనగుడిలో ఉన్న అమ్మవారికి చూపించి ఉక్కంపేటకు తీసుకువెళ్ళి ప్రధాన అర్చకుడు వారి ఇంటి దగ్గర దాన్ని
మలచి శుభ్రంగా సిరిమానుగా తయారు చేయడం జరుగుతుంది. వనగుడిలో అమ్మవారి తాలూకా పూర్వ చరిత్ర విశేషం ఏంటంటే మనకెప్పుడు కూడా గ్రామదేవతల ఊరి పొలిమేరలో ఉంటాయి. 250 సంవత్సరాల క్రితం ఇది అడవి, అదే ఇది వనంగుడి అంటారు, దాన్ని చెదురుగుడి అంటారు. మన గ్రామదేవతలు ఎప్పుడు కూడా పండగప్పుడు ఊర్లోకి తీసుకెళ్ళి పండగ తీసుకొని పండగ అయిపోయిన తర్వాత తీసుకుని వచ్చి ఇక్కడ ఉత్సవం చేయడం విశేషం. అలాగే ఈ అమ్మవారిని ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఇక్కడ నుండి ఊరేగింపుగా తీసుకువెళ్ళి 6 నెలల పాటు అక్కడ ఉత్సవాలు జరిపిస్తారు. సిరిమాన ఉత్సవం అయిన తర్వాత ఉయ్యాల గంపాలు అయిన తర్వాత అమ్మవారిని మళ్ళీ ఇక్కడికి ఉత్సవంగా తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారి తాలూకు విశిష్టమైన ఈ చరిత్ర, అమ్మవారి తాలూకు చరిత్ర ఇది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దేవీ నవరాత్రుల్లాగే అమ్మవారి దసరా ఉత్సవాలు కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అమ్మవారికి విశేషమైన ఉత్సవం ఏంటంటే తిరువళ్ళి ఉత్సవం 26వ తారీఖు, సిరిమానోత్సవం 27వ తారీఖు, అలాగే 3వ తారీఖు తెప్పోత్సవం, 10వ తారీఖు ఉయ్యాల గంపాల ఉత్సవం, అలాగే 11వ తారీఖు చండీ హోమంతో ఈ పైడిమాంబ ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ చండీ హోమం చేయడం వల్లనే 41 రోజు దీక్షతో ఈ పైడితల్లమ్మ భక్తులు పైడిమాంబ దీక్ష చేసుకుని 41 రోజు పాటు అమ్మవారిని దీక్షగా చేస్తారు. 41వ రోజు అంటే 11వ తారీఖు నవంబర్ 11వ తారీఖున ఇరుముళ్ళు కట్టుకొని ఆ వనగుడి దగ్గర నుంచి చతురుగుడి దగ్గర నుంచి ఇక్కడికి ఊరేగింపుగా వస్తారు. ఈ వనగుడిలో చండీ హోమం అంటే 700 శ్లోకాలని చెబుతూ 13 రకాల ద్రవ్యాలను హవనం చేస్తూ చండీ హోమ కార్యక్రమంతో ఈ దీక్ష పరిసమాప్తం అవుతుంది. ఆ తరువాత భక్తుల సౌకర్యంతో పాటు రాచకోటకు సమీపంలో మరో గుడిని కూడా నిర్మించారు. చదురుగుడి పేరుతో నిర్మించిన ఈ ఆలయంలోనే అమ్మవారికి విశిష్టమైన సేవలందుతూ ఉంటాయి. అయితే పైడితల్లి అమ్మవారి సంబరాలు ముగిసిన వెంటనే తిరిగి వనంగుడికి మూల విరాట్టును తీసుకెళ్లడం సాంప్రదాయం. అయితే వనంగుడి, చదురుగుడి రెండింటిలో కేవలం పూజలకే పరిమితం కాకుండా దుర్గా ఉపాసకురాలైన పైడిమాంబకు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేయడం ఆమె పుణ్యలోకాలకు తరలిపోయిన మరుసటి సంవత్సరం నుంచే మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఏటా విజయదశమి వెళ్లిన తొలి సోమ మంగళవారాల్లో పైడిమాంబ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వందలు వేలు కాదు, అక్షరాల లక్షల్లో భక్తుల పూజలందుకున్న అమ్మవారి ప్రతిరూపమైన సిరిమాను ముమ్మారు రాచకోట ముందు పూజలందుకునే సాంప్రదాయం ఎందుకు? అంగరంగ వైభవంగా జరిగే పైడితల్లి ఉత్సవాల విశిష్టత ఏంటి? ఆద్యంతం ఆధ్యాత్మికత తొణికిసలాడే పైడిమాంబ జాతర విశేషాలు ఇప్పుడు చూద్దాం. అన్ని జాతరల కన్నా పైడిమాంబ జాతరకు ప్రత్యేక విశిష్టత ఉంది. గ్రామ దేవతగా వెలిసిన అమ్మవారి జాతరలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించబడింది. తద్వారా తన సేవకు జాతి, కుల, మత విభేదాల్లేవని చాటి చెప్పడమే లక్ష్యంగా కనిపిస్తోంది. పైడితల్లి జాతరలో అత్యంత కన్నుల పండగగా జరిగే కార్యక్రమం సిరిమానోత్సవం. ఈ సిరిమాను చెట్టును ఎంపిక చేసే కార్యక్రమం నిజంగా భక్తిరస సంప్రదాయకం. అమ్మవారి మహిమకు నిలువెత్తు నిదర్శనం. ఏటా సిరిమానోత్సవానికి ముందే ఆలయ ప్రధాన పూజారి స్వప్నంలో సాక్షాత్కరించే అమ్మవారు తనకు కావలసిన సిరిమాను ఎంపికను నేరుగా ఆయనకే బోధిస్తుంది. తద్వారా పూజారి అమ్మ ఆశీసుల ప్రకారం ఆమె కోరుకున్న దిక్కులో ఉన్న సిరిమాను చెట్టు యజమానులను సంప్రదిస్తారు. అమ్మ ఆదేశాలను వారికి వివరించి భక్తితో సమర్పించిన సిరిమానుకు ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా కేంద్రానికి తీసుకువస్తారు. ఇందుకోసం కేవలం చింత చెట్టును మాత్రమే వాడతారు. పూజారి హుకుంపేట ప్రాంతానికి సిరిమాను చెట్టును, ఇరుసుమానును తీసుకొచ్చి నిపుణుల సమక్షంలో దాన్ని అమ్మవారి ప్రతిరూపమైన సిరిమానుగా మరల్చుతారు.
గడిచిన 50 సంవత్సరాల కాలంలో సుమారు 25 సంవత్సరాల పాటు పూజారిగా పనిచేసిన బంటుమల్లి బైరాగి నాయుడు సిరిమానును అధిరోహించగా 2009 నుంచి ఆయన మేనల్లుడు తాళ్లపూడి భాస్కర్రావు ఇప్పుడు పూజారిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. మాకు అమ్మవారు వారం రోజులు కనబడిన తర్వాత నేను వెంటనే ఆ ఏ చెట్టు అయితే చెప్పిందో అక్కడ దాకా వెళ్ళాను. వెళ్తేటికి అప్పుడు భీమసింగ్ అనే ఊరు తెలిసింది. ఈ ఉత్తరాంధ్ర కల్పవల్లికి ఎంతో ఇది ఆయన కూడా చెట్టు ఇవ్వడానికి ఎంతో సంస్కృతం యజ్ఞం చేశాడు. దోసారి సినిమాను అభివాదించడం నాకు ముందు మా మేనమామ అభివాదించాడు. నేను ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత నేను వచ్చాను. నా తర్వాత ఇంకెవరు వస్తారు? ఎంత ప్రాసెస్ అంటే మా వంశంలోంచి వెళ్ళాలా, అందులో ఉగంపేటలో నుంచి సినిమాలు వెళ్ళాలని మొట్టమొదట కోరుతున్నాం. ఏంటంటే దేవుడిది కదా, తెగించి పని చేయాలి తప్ప ఇంకోటి చేయలేం. కొన్ని సంసార సుఖాలు కూడా వదిలేయాలి మనం. అది చాలా కష్టం కూడిన పనులు కూడా కొన్ని చెయ్యాలి. చేస్తే అప్పుడు అమ్మవారు నిండుగా కనబడుతుంది. ఇక ఉత్సవాల్లో కీలకమైనవి తొలేళ్లు, సిరిమాను సంబరం. విజయదశమి తొలి సోమవారం తొలేళ్లు ఉత్సవం నిర్వహిస్తారు. సిరిమాను సంబరానికి ముందు రోజు జరిగే ఉత్సవం ఇది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన పండగ ఇది. సిరిమానోత్సవం ముందు రోజు రాత్రి అమ్మవారి ఘటాలను చెదురుగుడి నుంచి మేళతాళాలతో కోటలోనికి తీసుకుని వెళతారు. మధ్యలో గురజాడ అప్పారావు ఇంటిపైనున్న భవనంలోకి వెళ్లి ఆ ఇంటివారు తొలి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ధూప దీపాలను వేసి తమ మొక్కులను తీర్చుకుంటారు. రహదారి పొడవునా పావడాలను వేసి ఘటాలను ఊరేగిస్తారు. పూజల అనంతరం తిరిగి ఘటాలను చెదురుగుడికి తీసుకువస్తారు. ఆ గుడి ఎదురుగా ఘటాలను ఉంచి పూజారికి ధాన్యపు గింజలను రైతులు అందజేస్తారు. వాటిని తమ పొలాల్లో తొలివేరుగా విత్తుకుంటే ఆ ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయని వారి నమ్మకం. అందుకే దీన్ని తొలేళ్ల ఉత్సవం అని పిలుస్తారు. ఇదే రోజు అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు అమ్మవారికి పుట్టింటి కానుకగా చీర, పసుపు కుంకాలు, పళ్ళు కోట నుంచి చెదురుగుడికి తెచ్చి సమర్పించడం ఆనవాయితీ. వీరికి ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఎదురేగి ఆహ్వానిస్తారు. అంటే ఈ రాజ్యం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, పంటలు చాలా చక్కగా పండాలి అని చెప్పి తొలి ఏరు ఉత్సవం చేస్తారండి. తొలిగా ఏరు స్థాపించేటటువంటి తొలి ఏరు అని చెప్పి చెప్పబడుతుంది. ఆ యొక్క తొలి ఏరు ఉత్సవం నాడు రాత్రి ఎవరైతే పూజారి వారు ఇక్కడ ఉన్నారో ఆ పూజారి వారు రాబోయే భవిష్యత్ అంతా కూడా చెప్పబడుతుంది. ఆయన కల్లో కనబడి అమ్మవారు భవిష్యత్ అంతా కూడా చెప్తుంది ఆయన మీదకి వచ్చి. అది తొలేల ఉత్సవంగా విరాజిల్లుతున్నారు. ఇక ఉత్సవాల్లో అత్యంత కీలకమైన రోజు సిరిమానోత్సవ దినం. ఈ ఉత్సవంలో సిరిమాను కంటే ముందు వచ్చే ప్రతి కార్యక్రమం ఆద్యంతం చారిత్రాత్మకం, సాంప్రదాయబద్ధంగా సాగుతుంది. వీటిలో ముందుగా పాలధార ఆలయానికి వస్తుంది. వాస్తవానికి గతంలో పాలధారతో వచ్చిన వాళ్లు కోట శక్తికి దున్నపోతులను, గొర్రెపోతులను బలిచ్చేవారు. కాలగమనంలో బలులు ఆగిపోయినా పాలధార మాత్రం సాగుతుంది. ఉత్సవంలో ఆ తరువాత ఘట్టం ఎల్లటేనుగు ఘట్టం. దీనినే తెల్ల ఏనుగు అంటారు. ఏనుగు ఆకారంలో బండి ఏర్పాటు చేసి స్త్రీ పురుష వేషధారణలతో పైడితల్లమ్మ అక్క చెల్లెళ్లైన దేవతలుగా కూర్చుంటారు. ఆ తరువాత సిరిమాను జాతరలో విలక్షణమైనది అంజలి రథం. సిరిమానుకు అంజలి ఘటిస్తూ ముందుకు సాగుతుంది కనుక దీనిని అంజలి రథమని పిలుస్తారు. నాటుబండిపై రోలును బిగించి దానికి రాటలు కట్టి స్త్రీ పురుష వేషాలతో 6 మూరల నారచీరను, చేతికి వెండి సంపెదలను ధరించి సంబరంలో పాల్గొంటారు. వీరంతా అమ్మవారి పరిచారికలకు ప్రతీకలుగా భావిస్తారు. వీరితో పాటు అమ్మవారు ఆత్మార్పణం చేసుకున్న తరువాత విగ్రహాన్ని పెద్ద చెరువులో వెలికితీసిన గంగపుత్రులకు ఉత్సవంలో స్థానమిస్తూ జాలారి వలను కూడా ఊరేగిస్తారు.
జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 13న ప్రారంభమైన సిరిమానును చెక్కే కార్యక్రమం కొనసాగుతుంది. ఏటా విజయదశమి తర్వాత తొలి మంగళవారం అమ్మవారి సిరిమాను మహోత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ నెల 26 వరకు సిరిమానును చెక్కడంతో పాటు ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి. సిరిమాను చెట్టును రథం, పైడితల్లి అమ్మవారి రూపాల్లో చెక్కడం పూర్తయిన తర్వాత 27న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఇక పైడిమాంబ ఉత్సవంలో అత్యంత కీలకమైనది, మనోహరమైనది అయిన ఘట్టం సిరిమాను ఘట్టం. కనకదుర్గమ్మ అంశంగా భావించే పైడిమాంబ తల్లిని ఆకాశంలో విహరింపజేసే సాంప్రదాయం. దాన్ని కళ్లారా భక్తులు వీక్షించడం ఓ మధురానుభూతిగా మిగిలిపోతుంది. వాస్తవానికి సిరిమాను రథం తయారైన తరువాత హుకుంపేట నుంచి ఉల్లివీధి, కన్యకా పరమేశ్వరి గుడి, గంట స్తంభం మీదుగా చదురుగుడి చేరుకుంటుంది. అక్కడ పూజారి 55 అడుగుల పొడవైన సిరిమాను మీద అనువైన పీఠమెక్కి అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారు. అమ్మవారికి సమర్పించాల్సిన అరటిపండ్ల కానుకలను ఆమె ఆవహించిన పూజారిపైకే విసురుతూ మొక్కు తీర్చుకోవడం బహుశా మరే జాతరలోనూ కనిపించని విలక్షణమైన సాంప్రదాయం. ఈ పండుగకు విజయనగరం వాసులు ఎక్కడున్నా ఖచ్చితంగా వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. అంతటి మహత్తు కలిగిన ఈ జాతరను విజయవంతం చేయడానికి ఈ దఫా కూడా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశామంటున్నారు. సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2000 మంది వరకు పోలీసులు సైతం ఈ ఉత్సవ భద్రతలో పాలు పంచుకుంటారు. ఆ రోజు వారు చాలా దీక్షత ఉండి ఆ సిరిమాను మీద అధిరోహించి ఎవరైతే అవకాశం లేని వారందరికీ కూడా ఈ అమ్మ ఆ రోజు అవకాశం ఇచ్చి ఆ సిరిమాను మీద ఉన్న పూజారిని ఆ సిరిమాన్ని దర్శనం చేసుకుంటే వారి యొక్క సకల బాధలు పోయి అన్ని సౌకర్యాలు కలిగి సుఖశాంతులతో ఉంటారనే నమ్మకం. ఆ సిరిమాను మీద ఉన్న పూజారి వారు కూడా అక్షింతలు పట్టుకుని అందరి మీద చల్లుతూ ఉంటారు. ఆ దేవుడి మీద అభిమానంతోనే అందరూ కూడా అరటిపళ్ళు ఇవి కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సంవత్సరం సిరిమానోత్సవం రేపు 27వ తారీఖున జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే మన ఇప్పటికే జిల్లా కలెక్టర్ వారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే మా కమిషనర్ గారు వీరు కూడా అన్ని చర్యలు తీసుకోమని మమ్మల్ని ఆదేశించారు. వీరి యొక్క ఆదేశాల ప్రకారమే వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. చలవ పందిళ్ళు వేస్తున్నాం, క్యూ లైన్లు వేస్తున్నాం. ఆ తర్వాత లైన్లో ఉన్న వారికి చంటి పిల్లలకి పాలు, బిస్కెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచినీళ్ళు, మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ మాట చలవ పందిళ్ళు కూడా పెంచుతున్నాం. అదేవిధంగా ఎండలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేల మీద కూడా ఒక పట్టాలాంటి వేసి ఆ లైన్లో ఉన్న వాళ్ళకి కాళ్ళు కాలిపోకుండా ఉండడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ హాజరై ఈ పైడితల్లమ్మవారి ఆశీస్సులు పొందాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కనున్న ఒడిషా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి వస్తుండగా ఇటీవల మీడియా ప్రాధాన్యత పెరిగిన తరువాత విదేశీయులు సైతం దీన్ని చూడ్డానికి వస్తుండడం విశేషం. పైడితల్లమ్మ ఉత్సవాల్లో అత్యంత
అత్యంత కీలకమైన ఘట్టం సిరిమానోత్సవం. సుమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రక నేపథ్యాన్ని, మరోవైపు ఘనమైనటువంటి ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఏటా దసరా వెళ్లిన మరుసటి మంగళవారం నాడు సిరిమానోత్సవం రూపంలో పైడితల్లమ్మని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాకుండా పక్కనున్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ సిరిమాను సంబరానికి హాజరవుతూ ఉంటారు. అమ్మవారి ప్రతిరూపంగా ఆలయ పూజారి భాస్కర్ రావు సిరిమాను అధిరోహించగా చదురుగుడి నుంచి కోట వరకు 3 దఫాలుగా తమ సోదరికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆనంద గజపతి, అశోక్ గజపతిరాజు సోదరులు ఈ ఉత్సవాన్ని ఈ సంవత్సరం నిర్వహించినారు. మరోవైపు ఘనమైనటువంటి కళా వైభవం కలిగిన విజయనగరం జిల్లాలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిర్వహించే పులివేషాలు సైతం ఈ జిల్లా కళా వైభవాన్ని పైడితల్లమ్మ పండగ సందర్భంగా చాటి చెబుతూ ఉంటాయి. మొత్తం మీద ఈసారి 3 లక్షల మంది భక్తులు ఈ సిరిమానోత్సవ సంబరానికి హాజరు కానున్నట్లు దేవస్థానం అధికారులు అంచనా వేయగా రాష్ట్రంలో మరెక్కడా కూడా ఇంత ఘనమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినటువంటి పరిస్థితి లేదు. విడుదల శేషవత్త సాక్షి టీవీ న్యూస్, విజయనగరం.